హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్ ఎఫ్ఎస్ఆర్ఎం అంటాం. ఈ ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఎఫ్ఎస్ఆర్ఎం అంటే ఏంటంటే, ఎఫ్ఎస్ఆర్ఎం ఈజ్ ఇంటెంట్ టు యాక్ట్ యాజ్ ఎ కెపాసిటీ మేనేజ్మెంట్ సొల్యూషన్ ఫర్ యువర్ విండోస్ సర్వర్ 2022. ఈ ఎఫ్ఎస్ఆర్ఎం అనేది ఒక కెపాసిటీ మేనేజ్మెంట్ సొల్యూషన్ అండి. ఏంటి కెపాసిటీ మేనేజ్మెంట్ సొల్యూషను? దేనికి ఉపయోగపడుతుంది ఇది అంటే, ఇట్ ప్రొవైడ్స్ రోబస్ట్ సెట్ ఆఫ్ టూల్స్ అండ్ కంపాటబిలిటీస్ దట్ అలౌ యూ టు ఎఫెక్టివ్లీ మేనేజ్ అండ్ మానిటర్ యువర్ సర్వర్ స్టోరేజ్. సర్వర్ స్టోరేజ్లో ఇది కెపాసిటీ మేనేజ్మెంట్. అంటే సర్వర్ యొక్క స్టోరేజెస్ని ఎంత ఎఫెక్టివ్గా మేనేజ్ చేయాలి అనేది ఈ ఎఫ్ఎస్ఆర్ఎంలో ఉన్న సొల్యూషన్స్, అంటే ఎఫ్ఎస్ఆర్ఎంలో ఉన్న టూల్స్ మనకి చెప్తాయి అన్నమాట. అంటే ఏంటి, సర్వర్ స్టోరేజ్ని ఎలా మనం మేనేజ్ చేయొచ్చు యూజింగ్ ఎఫ్ఎస్ఆర్ఎం. ఓకే, ఎఫ్ఎస్ఆర్ఎం కంటైన్స్ 3 కాంపోనెంట్స్ దట్ వర్క్స్ టుగెదర్ టు ప్రొవైడ్ ఎ కెపాసిటీ మేనేజ్మెంట్ సొల్యూషన్. ఎఫ్ఎస్ఆర్ఎంలో మనకి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. 3 కాంపోనెంట్స్ దట్ వర్క్ టుగెదర్ టు ప్రొవైడ్ ఎ కెపాసిటీ మేనేజ్మెంట్ సొల్యూషన్. ఆ 3 కలిసి పనిచేస్తే అది స్టోరేజ్ కెపాసిటీ మేనేజ్మెంట్. అంటే స్టోరేజ్ కెపాసిటీ మేనేజ్మెంట్ ఈ 3 యూజింగ్ 3 టూల్స్ మనం సర్వర్ స్టోరేజ్ని మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. ఏంటది అంటే, స్టోరేజ్ కోటా, ఫైల్ స్క్రీనింగ్ మేనేజ్మెంట్ అండ్ స్టోరేజ్ రిపోర్ట్స్. యూజింగ్ దీస్ 3 మనం స్టోరేజ్ని మేనేజ్ చేయొచ్చు. సర్వర్లో ఉన్న స్టోరేజెస్ని మేనేజ్ చేయొచ్చు. స్టోరేజ్ అంటే ఏంటండి, ఈజ్ నథింగ్ బట్, సింపుల్గా మనం లేమన్ లాగా చెప్పాలంటే హార్డ్ డిస్క్లు అండి. స్టోరేజ్ ఇస్ నథింగ్ బట్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ వింటాం కదా, అలా మన సిస్టంలో ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది, బట్ సర్వర్లో, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, మన నెట్వర్క్లో కొన్ని వందల స్టోరేజెస్ ఉంటాయి. సో అది మనం ఎలా కొలుస్తామో మీకు తెలుసు. కేబీ, ఎంబీ, జీబీ, టీబీ, పీబీ, ఇలా మనం స్టోరేజ్ని కొలుస్తాం. అలా అంత స్టోరేజ్ని ఎఫెక్టివ్గా మనం ఈ ఎఫ్ఎస్ఆర్ఎం ఎఫ్ఎస్ఆర్ఎంతో, అంటే ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్తో ఎలా మనం మేనేజ్ చేయొచ్చు యూజింగ్ ఈ ఎఫ్ఎస్ఆర్ఎంలో మనకి 3 టూల్స్ ఉంటాయి. స్టోరేజ్ కోటా అండ్ ఫైల్ స్క్రీనింగ్ అండ్ స్టోరేజ్ రిపోర్ట్స్. ఈ మూడిటితో మనం ఎలా మేనేజ్ చేస్తాం అనేది ఈరోజు క్లాస్. అయితే స్టోరేజ్ కోటా మేనేజ్మెంట్ ఏంటి? కోటా మేనేజ్మెంట్ అంటే, కోటా మేనేజ్మెంట్ ఈజ్ ఎ కాంపోనెంట్ దట్ అలౌ యూ టు create, manage and obtain information about quotas that are used to set storage limits on volumes or folders. అంటే మనకి రిసోర్సెస్కి, అంటే క్లయింట్ కంప్యూటర్స్కి మనం ఒక స్టోరేజ్ని షేర్ చేయాలి, సెంట్రలైజ్డ్ స్టోరేజ్. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక సెంట్రల్ స్టోరేజ్ లొకేషన్ ఇవ్వాలి టు స్టోర్ దేర్ ఇంపార్టెంట్ డేటా. ప్రతి ఒక్క ఎంప్లాయీ తన యొక్క ఇంపార్టెంట్ డేటాని సర్వర్లో స్టోర్ చేసుకోవడం వల్ల సేఫ్గా ఉంటుంది. సిస్టంలో అయితే ఎప్పుడైనా క్రాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఎప్పుడైనా అన్ఫార్చునేట్గా డిలీట్ చేసే అవకాశాలు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి సో డేటా అనేది సేఫ్గా ఉండాలంటే సర్వర్లో ఉండాలి. సర్వర్లో ఉండాలంటే ప్రతి ఎంప్లాయీకి ఒక లొకేషన్ కావాలి టు స్టోర్ దేర్ డేటా, అంతేనా? సో అయితే ప్రతి ఒక్కరికి మనం స్టోరేజ్ ఎలా ఇవ్వగలము అంటే, కోటా మేనేజ్మెంట్ ద్వారా మనం స్టోరేజెస్ని మేనేజ్ చేయొచ్చు. అందరు ఎంప్లాయీస్కి స్టోరేజ్ని, కొంత స్పేస్ని ప్రొవైడ్ చేయొచ్చు. సర్వర్లో నుంచి కొంత స్పేస్ని ప్రతి ఒక్క ఎంప్లాయీకి ప్రొవైడ్ చేయొచ్చు. ఆ స్పేస్ని ఎలా మేనేజ్ చేయాలంటే కోటా మేనేజ్మెంట్. ఈ కోటా మేనేజ్మెంట్ ద్వారా మనం మేనేజ్ చేస్తాం. ఓకే, by defining notification thresholds, you can send email notifications, logs event, run a command or a script, or generate reports when the user approach exceed quota. అయితే మనం అందరికీ స్పేసెస్ ఇస్తాం కదా, అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి డిస్క్ కోటా ద్వారా మనం సర్వర్లో ఉన్న
స్పేస్‌ని షేర్ చేస్తాం. ఇది సర్వర్. ఓకే. ఒక హార్డ్ స్టోరేజ్ అనుకుందాం. 1000 జీబీ స్టోరేజ్. ఓకే. ఈ 1000 జీబీ స్టోరేజ్‌ని చాలా మంది ఉంటారు గదా! వీళ్ళందరికీ మనం షేర్ చేయాలి. ఓకే. సో, షేర్ చేయాలంటే ఎలా షేర్ చేస్తాము? ఇప్పుడు ఇక్కడ నలుగురున్నారు గాబట్టి ఓకే. నేను షేర్ చేయగలను. డిస్కోటా లేకుండా నేను నలుగురికి ఫోల్డర్స్ క్రియేట్ చేసి నిన్న హోమ్ ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా! యూజర్‌కి. అలా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. కానీ దాన్ని మేనేజ్ చేయాలి అంటే కష్టం. ఎప్పుడు? సో, దాన్ని మానిటర్ చేయాలి. వీళ్ళకి నేను ఒక్కొక్కరికి ఒక 5 జీబీ ఇచ్చాననుకోండి. 5 జీబీ ఇచ్చాను నేను. ఓకే. ఈ 5 జీబీ నేను డిస్క్ స్పేస్‌ని ప్రొవైడ్ చేశాను. ఎక్కడి నుంచి? ఇగోండి ఇక్కడి నుంచి ఈ 1000 జీబీ నుంచి నేను ప్రొవైడ్ చేశానండి. అయితే ప్రొవైడ్ చేయడం ప్రొవైడ్ చేయడానికి డిస్క్ ఎందుకు మనకి? మనం ఎలా నిన్నైనా మనం ఆహ్, హోమ్ ఫోల్డర్ ద్వారా చేశాం. కానీ ఇక్కడ డిస్కోటా ఏం చేస్తది? ఇక్కడ ప్రొవైడ్ చేసిన డిస్క్ స్పేస్‌ని మానిటర్ చేస్తది. మానిటర్ చేస్తది. ఎక్సీడ్ అయితుంటే మనకి నోటిఫికేషన్ పంపిస్తుంది. యూ ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్. నీకు 5 జీబీ ఇచ్చాను. నువ్వు మోర్ థాన్ 5 జీబీ వాడబోతున్నావు. సో, వార్నింగ్ చేస్తది. ఎర్రర్స్ చూపిస్తది. నోటిఫికేషన్స్ ఇస్తది. ఓకే. సో, ఇవన్నీ మనకి జనరేట్ చేస్తదనమాట. అండ్ ఇప్పుడు నీకు స్పేస్ ఎక్కువ కావాలి. నువ్వు రిక్వెస్ట్ చేశావు నువ్వు. రిక్వెస్ట్ చేస్తే నీకు అడిషనల్ స్పేస్‌ని ప్రొవైడ్ చేయాలి. 10 జీ లేదా స్పేసు తగ్గిచ్చాలి. తగ్గించొచ్చు. సో, ఇలా మనకి ఈ డిస్క్ కోటా ద్వారా మనం యూజింగ్ డిస్క్ కోటాస్ మనం యూజర్స్‌కి షేర్ చేసిన స్టోరేజెస్‌ని మేనేజ్ చేయొచ్చు. మానిటర్, మేనేజ్ చేయొచ్చు. అదే ఇక్కడ. Quota management also allows you to create and manage quota template to specify the quota management process. సో, వీటన్నిటికి ఒకటే ఎందుకంటే రియల్ టైమ్‌లో ఇక్కడ నేను చూపించినట్టు 4 ఉండవు. టీసీఎస్ లాంటి కంపెనీలో ఎంతమంది ఉన్నారండి ఎంప్లాయీస్? 1,00,000 ఉన్నారు. మీరు 1,00,000 ఎంప్లాయీస్‌కి సర్వర్ నుంచి కొంత డిస్క్ స్పేస్‌ని ఇవ్వాలంటే మాన్యుయల్‌గా ఇవ్వొచ్చా? ఇవ్వలేరు. డిస్క్ క్వార్టర్స్ నుంచి ఇవ్వాలి. అయితే డిస్క్ క్వార్టర్స్‌లో గూడా ఒక టెంప్లేట్స్ ఉంటాయి. ఆ టెంప్లేట్స్ ద్వారా ఇవ్వాలి. ఎందుకంటే ఆ టెంప్లేట్స్ ఏం చేస్తది? సెట్టింగ్స్ ఉంటాయి ఆ టెంప్లేట్స్‌లో. సో, ఆ టెంప్లేట్స్‌లో ఫిఫ్ 5 జీబీ టెంప్లేట్, 1 జీబీ టెంప్లేట్ ఇలా ఉంటాయి. ఆ టెంప్లేట్స్‌ని బట్టి మనం ఈ హార్డ్ డిస్క్‌లో ఉన్న స్పేస్‌ని క్లయింట్ మిషన్స్‌కి మనం షేర్ చేయొచ్చు. ఓకే. అది. నెక్స్ట్ ఫైల్ స్క్రీనింగ్ మేనేజ్మెంట్. ఈ ఫైల్ స్క్రీనింగ్ మేనేజ్మెంట్ ఏం చేస్తదంటే, ఫైల్ స్క్రీనింగ్ మేనేజ్మెంట్ ప్రొవైడ్స్ ఎ మెథడ్ ఫర్ కంట్రోలింగ్ ద టైప్ ఆఫ్ ఫైల్స్ దట్ యూ కెన్ బి సేవ్డ్ ఆన్ ఫైల్ సర్వర్. అయితే ఇప్పుడు స్పేస్ ఇచ్చాను నేను వీళ్ళకి. వీళ్ళకి నేను స్పేస్ ప్రొవైడ్ చేశాను ఈ కంప్యూటర్స్‌కి. సిస్ అన్నాం. ఓకే. ప్రొవైడ్ చేశా కదా! సో, ఈ స్పేస్‌ని వీళ్ళు ఎలా వాడుతున్నారు?
ఏమైనా మూవీస్ ఏమైనా స్టోర్ చేసుకుంటున్నారా? సాంగ్స్ స్టోర్ చేసుకుంటున్నారా? వాళ్ళు పర్సనల్ ఫోటోలు సేవ్ చేసుకుంటున్నారా? సో, వీటిని కంట్రోల్ చేయాలి. అంటే వాళ్ళ డేటాని. అంటే డేటా అనేది ప్రైవసీ గదా! కనిపించకూడదు గదా! అంటే కంపెనీలో అంత ప్రైవసీ డేటా ఎవరు మెయింటైన్ చేయరు. కంపెనీ సిస్టమ్స్‌లోనే గట. సో, అంతా అఫీషియల్ డేటానే ఉంటుంది. కంపెనీ రిలేటెడ్ ఉంటుంది. మన పర్సనల్ డేటా ఉండదు. ఎక్కడ ఏదున్నా ప్రొఫైల్‌లో ఉంటుంది. అది ప్రొఫైల్ అనేది ఎవరికీ కనిపించదు. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఏదున్నా మీ పర్సనల్ డేటా ఉంటే ప్రొఫైల్‌లో ఉంటది. ఆ ప్రొఫైల్ అనేది ఎవరికీ యాక్సెస్ కాదు. ఈవెన్ అడ్మినిస్ట్రేటర్ కూడా యాక్సెస్ చేయలేడు. అది మనం చెప్పుకున్నాం నిన్న. అయితే ఇప్పుడు వీళ్ళకిచ్చిన డేటాని మానిటర్ అంటే వీళ్ళకిచ్చిన స్టోరేజ్‌ని మానిటర్ చేస్తది. ఏంటి? ఫైల్ స్క్రీనింగ్. అంటే స్క్రీనింగ్ అంటే మనకి ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్స్ అన్నీ లగేజ్ అంతా స్క్రీనింగ్ అవుతది. మీరిలా పెట్టగానే లోపటికి వెళ్ళి బ్యాగ్‌లో ఉన్నవి ఏవున్నాయి కనిపించవు. మనకు జనరల్‌గా అయితే కనిపించవు. కానీ ఆ స్క్రీనింగ్‌లో వాళ్ళ దగ్గరున్న స్కానర్స్ ఏం చేస్తాయంటే మన బ్యాగ్‌లో, సూట్ కేస్‌లో ఏమేమి ఉన్నాయో వాళ్ళు స్క్రీనింగ్ జేస్తారు. కనిపిస్తాయి వాళ్ళకి మానిటర్‌లో. ఇప్పుడు మీకు మెట్రోలో గూడా ఉంది కదా! మెట్రోలో కూడా మనం బ్యాగ్ పెడితే ఎళ్తది. అలా ఈ ఫైల్ స్క్రీనింగ్ ఏం జేస్తది? ఈ డి ఈ ఎవరికైతే మనం షేర్ చేసామో డిస్క్ స్పేస్‌ని, ఆ డిస్క్ స్పేస్‌లో వాళ్ళు ఏం స్టోర్ చేస్తున్నారో మనం స్క్రీనింగ్ జేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఫైల్ స్క్రీనింగ్. ఫైల్ స్క్రీనింగ్ అంటే ఇప్పుడు మెట్రో ఎయిర్‌పోర్ట్‌లో ఆహ్, చూస్తున్నట్లనే మనం స్క్రీనింగ్ జేయొచ్చు. అంటే స్క్రీనింగ్ అంటే ఈ డేటా ఏముంది? మనం ఏమి రిస్ట్రిక్ట్ జేయొచ్చు? ఇప్పుడు మీరు వాటర్ బాటిల్ పెట్టండి. వాటర్ బాటిల్ పెడితే ఏమంటారు? రిమూవ్ ద వాటర్ బాటిల్ అంటారు లగేజ్ నుంచి. అలానే ఈ ఫైల్ స్క్రీనింగ్‌లో మనం రిస్ట్రిక్ట్ జేయొచ్చు. అంటే ఎలాంటి రిస్ట్రిక్ట్ జేయొచ్చు? ఎంపీ3 ఫైల్స్‌ని అంటే ఎంపీ4, ఇమేజెస్, జేపీఈజీ ఇలాంటి కొన్ని ఫై డేటా టైప్స్‌ని అంటే ఫైల్ టైప్స్‌ని మనం రిస్ట్రిక్ట్ చేసామనుకోండి. వీళ్ళు ఈ స్పేస్‌లో ఎంపీ3, ఎంపీ4, జేపీజీ ఇలాంటి ఫైల్స్ ఏవి స్టోర్ చేయలేరండి. అంటే నేనిక్కడ రిస్ట్రిక్ట్ జేయొచ్చు. ఫైల్ స్క్రీనింగ్‌లో రిస్ట్రిక్ట్ జేయొచ్చు. ఫైల్ స్క్రీనింగ్‌లో రిస్ట్రిక్ట్ జేయొచ్చు. సో, ఏ టైప్ ఆఫ్ డేటా వాళ్ళు స్టోర్ జేసుకోవాలనేది నేను కంట్రోల్ జేయొచ్చు. యూజింగ్ ఫైల్ స్క్రీనింగ్. ఓకే. ఫైల్ స్క్రీనింగ్‌తో ఈ స్టోరేజెస్ నేను రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ స్టోరేజ్ రిపోర్ట్స్. స్టోరేజ్ రిపోర్ట్స్ ఏం చేస్తాయంటే స్టోరేజ్ రిపోర్ట్స్ మేనేజ్మెంట్ ఈస్ ఎ storage report management is a component that allows you to schedule and configure storage reports about file usage on a file server. ఇది ఏం చేస్తదంటే రిపోర్ట్స్‌ని జనరేట్ చేస్తది. అంటే హ్మ్, ఇప్పుడు ఈ 10 జీబీలో, 5 జీబీలో మనం ఏ డేటాని స్టోర్ చేసాము? డాక్యుమెంట్స్ ఎన్ని? పీపీటీలు ఎన్ని? లేకపోతే డేటాబేస్ ఫైల్స్ ఉన్నాయా? లేదా ఎన్ని ఏ వాట్ టైప్ ఆఫ్ డేటా వి స్టోర్డ్ ఇన్ దిస్ స్టోరేజ్. ఈ స్టోరేజ్‌లో ఏ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేసామో అన్ని రిపోర్ట్ వచ్చేస్తదండి ఇక్కడ. రిపోర్ట్ ఈ రిపోర్ట్‌లో ప్రతి ఫైల్ గురించి వస్తది. డూప్లికేట్ ఫైల్స్ ఉన్నాయా? ఇలాంటివన్నీ మనకు వస్తది. ఎంత యూజ్ చేశారు? ప్రతి ఫైల్ యొక్క సైజ్ ఎంత? ఓకే. టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తదండి ఈ రిపోర్ట్‌లో. మన హెల్త్ రిపోర్ట్ లాగా. ఓకే. మన హెల్త్ రిపోర్ట్ లాగా టోటల్ రిపోర్ట్స్ వచ్చేస్తది. ఈ 10 జీబీలో నువ్వు 1,00,000 ఫైల్స్ ఉంటే, ఆ 1,00,000 ఫైల్స్ గురించి రిపోర్ట్‌లో ఉంటుంది. ఓకే. అది స్టోరేజ్ రిపోర్ట్స్. స్టోరేజ్ రిపోర్ట్స్, ఫైల్ స్క్రీనింగ్, డిస్క్ కోటాస్. ఈ 3 యూజ్ చేసి మనం షేర్ చేసిన స్టోరేజ్‌ని వాళ్ళు ఎలా వాడుతున్నారు? మానిటర్ చేయడము, మేనేజ్ చేయడము, ఓకే. అలర్ట్ చేయడం వాళ్ళని. ఇవన్నీ ఈ ఎఫ్ఎస్ఆర్ఎంలోకొస్తది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే టు సేవ్ రిసోర్సెస్.
ఇప్పుడు నాకు 10 జీబీ ఇచ్చాడు. నేను 'కేజీఎఫ్', 'సలార్' ఇలాంటి మూవీస్ అన్నీ స్టోర్ చేస్తాను. లేదా డౌన్‌లోడ్ చేసి పెడతాను. దానివల్ల ఏమవుతది? స్టోరేజ్ అనేది రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి. మిగతావ వేరే వాళ్ళకి కావాలి. కానీ నువ్వు ఇక్కడ వేస్ట్ చేస్తున్నావు. సో, ఇలా వేస్ట్ చేయకుండా చెయ్యాలి అంటే ఈ ఎఫ్ఎస్ఆర్ఎంని యూజ్ చేసి మనం రిసోర్సెస్‌ని సేవ్ ఇక్కడ రిసోర్స్ ఏది? స్టోరేజ్. స్టోరేజ్ అనే రిసోర్స్‌ని మనం సేవ్ చేయొచ్చన్నమాట. సో, అది. సో, నౌ ల్యాబ్‌కొద్దామండి. ఎనీ క్వెషన్స్? మీకేమైనా క్వెషన్స్ ఉంటే ఒక్క నిమిషం. లాగిన్ చేసి ఒక 2 మినిట్స్ వదిలేయండి. అది లోడ్ అవుతది. మీరెప్పుడైనా సరే సర్వర్‌ని లాగిన్ చేసినప్పుడు జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఇచ్చేస్తే మొత్తం ప్రాపర్‌గా లోడ్ అవుతది. అలా కాకుండా మీరు లాగిన్ అయిన ఎంబడే ఏదైనా ఓపెన్ చేశారు అంటే హ్యాంగ్ అయ్యే అవకాశాలుంటాయి. సర్వర్ మెయింటెనెన్స్ దాన్నేదో అంటారు మనం అది నాకు రావట్లేదు. సో, మెయింటెనెన్స్ వల్ల మనం చాలా వరకు ఇష్యూస్‌ని ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. మీకేం మీరేదైనా చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. చేసిన తర్వాత అన్‌మ్యూట్ చేసి మీ పేరు చెప్పి అడగండి. సో దట్ అది హెల్ప్ అవుతది. మిగతా వాళ్ళకి గూడా. ఓకే. ఓకే. సో, అందుకనే మనం చాలా వరకు సర్వర్స్‌ని ఎంత బాగా మనం మెయింటైన్ చేస్తామో అంత బాగా మనకి పనిచేస్తాయి అండ్ ఇష్యూస్ రావు. ఓకే. ఏంటిది లోడ్ అవుతుందా? ఓకే. లోడ్ అయింది. నౌ ఇప్పుడు మనం ఎఫ్ఎస్ఆర్ఎం సర్వీసెస్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఓకే. యాస్ యూజువల్‌గా యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. లేదా రోల్స్‌లోకెళ్ళి యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ అనొచ్చు. ఎయిదర్ వే మీకు. సో, నేనిప్పుడు ఇక్కడ రోల్స్ అండ్ ఫీచర్స్. క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనం ఫైల్ స్టోరేజ్ సర్వీస్ ఉంది కదా! ఎక్స్‌పాండ్ చేయండి. ఇది ఎక్స్‌పాండ్ చేయండి. చేస్తే ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్ ఉంది కదా! యాడ్ చేయండి. ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్. క్లిక్ నెక్స్ట్. ఓకే. క్లిక్ నెక్స్ట్. Restart if required. సో, ఇంకోటి నేను ప్రతీదీ సర్వర్‌లో చేస్తున్నాను అంటే రియల్ టైమ్‌లో అలా ఉండదు. అదొకటి మీకు ఒక డిస్క్లైమర్ లాగా చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే మీరేమనుకుంటారంటే రియల్ టైమ్‌లో కూడా అన్నీ ఒకే సర్వర్‌లో ఉంటాయంటే నో. ఎఫ్ఎస్ఆర్ఎం అనేది ఫైల్ సర్వర్ అంటే జనరల్‌గా ఫైల్ సర్వర్‌ని మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు అక్కడ ఎఫ్ఎస్ఆర్ఎంని ఇన్‌స్టాల్ చేస్తారు. ఫైల్ సర్వర్ అంటే ఏంటండి? ఆ సర్వర్‌ని ఎంప్లాయీస్ అందరి యొక్క డేటా అందులో ఉంటుంది. సో, దాన్ని మనం ఫైల్ సర్వర్ అంటాం. సో, ఫైల్ సర్వర్ అనేది వేరేగా ఉంటుంది. డిఫరెంట్ వీఎంలో గాని, ఫిజికల్ మెషిన్‌లో గాని ఉంటుంది. అక్కడ మనం ఇన్‌స్టాల్ చేస్తాం. ఇక్కడ ఇది డొమైన్ కంట్రోలర్. ఇక్కడే నేను అన్నీ చేస్తున్నాను అంటే దాని అర్థం రియల్ టైమ్‌లో ఇలా ఉంటదని కాదు. ఓకే. క్లోజ్. ఇన్‌స్టాల్ అయిపోయిందండి. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం టూల్స్‌లోకెళ్ళి ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్.
ఫైల్ సర్వర్ రిసోర్స్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ కోటా మేనేజ్మెంట్ ఎక్స్పాండ్ చేయండి. కోటాస్, ఇవి కోటా టెంప్లెట్స్, ఇవన్నీ టెంప్లెట్స్. 10 GB టెంప్లెట్ ఒకటి, అంటే 10 GB స్పేస్ అందరికి మనం షేర్ చేయాలంటే 10 GB టెంప్లెట్ వాడతాం. 100 MB టెంప్లెట్, 2 GB టెంప్లెట్, 5 GB టెంప్లెట్, ఇలాంటి డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి. మీరు కావాలంటే మీరు క్రియేట్ చేయొచ్చు, ఒక టెంప్లెట్ని, కస్టమ్ టెంప్లెట్ని మీరు క్రియేట్ చేయొచ్చు. సింపుల్ అయిన టెంప్లెట్ నేమ్ ఇస్తారు, డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. ఇక్కడ కస్టమైజ్డ్ నాకు 7 GB కావాలంటే ఇక్కడ 7 GB ఇస్తాను. 7 GB 7 GB లిమిట్. ఇలా డిస్క్రిప్షన్ కూడా 7 GB. ఇలా మీరు ఒక ఓన్ టెంప్లెట్ని క్రియేట్ చేసుకోవచ్చు. 7 GB ఇలా టెంప్లెట్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో మనం టెంప్లెట్ గురించి కాదు. సో ఇప్పుడు కోటాస్, మనం డిస్క్ కోటాస్ ని క్రియేట్ చేస్తున్నాం. రైట్ క్లిక్ చేసి క్రియేట్ కోటా. సో కోటాని క్రియేట్ చేయడానికి మనకి ఒక ఫోల్డర్ కావాలి. సో ఇక్కడ నేను హోమ్ అనేది ఉంది కదా, సో ఈ హోమ్ అనేది నేను తీసుకుంటాను. లేదా మీకు అలా వద్దు అంటే ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. కోటాస్, ఓకే, ఇది షేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎవ్రీవన్, ఇక్కడ ఎవ్రీవన్ రాదు. ఎవరికైతే మీరు డిస్క్ కోటాస్ ఇవ్వాలనుకుంటున్నారో, అంటే డిస్క్ స్పేస్ ని షేర్ చేయాలనుకుంటున్నా ఆ యూజర్స్ అందరికి ఈ ఫోల్డర్ మీద యాక్సెస్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఎవ్రీవన్ అని ఇస్తాం. ఓకే, నౌ ఇక్కడికి రండి. బ్రౌజ్ లోకి వెళ్ళి మనం ఈ డ్రైవ్ లో కోటాస్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో నేను ఇక్కడ టెంప్లెట్ ఏముంది, 100 MB ఉంది. ఓకే, నేను 100 MB, ఇది టెంప్లెట్, 100 MB టెంప్లెట్. సో అందరికి 100 MB స్పేస్ అనేది రావాలి. అందరికి నేను 100 MB స్పేస్ ఇవ్వాలి. 100 MB ఉండదు రియల్ టైంలో, అట్లీస్ట్ 5 GB 2 GB ఉంటుంది. మనకి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను 100 MB ఇస్తాను. మనకి ఇక్కడ స్పేస్ ఉండాలి కదా, స్పేస్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఇక్కడ నుంచే వెళ్తుంది. ఓకే, ఏ డ్రైవ్ లో అయితే మనం క్రియేట్ చేసామో ఆ ఇక్కడ నుంచి స్పేస్ వెళ్తుంది. సో సో అందుకనే నేను 100 MB నేను ఇక్కడ ఇచ్చాను. సో ఆటో అప్లై టెంప్లెట్ అండ్ క్రియేట్ కోటా ఆన్ ఎగ్జిస్టింగ్ ఆన్ న్యూ ఫోల్డర్స్, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత నౌ ఇక్కడ మనం మీరు అబ్జర్వ్ చేస్తే, సారీ, ఈ 100 MBలో 85% కానీ ఎవరైనా యూజర్ అంటే ప్రతి ఒక్కరికి 100 MB వస్తుంది. సో ఆ 100 MBలో వాళ్ళు 85% కానీ వాడారు అనుకోండి, 85% డేటా స్టోర్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఈమెయిల్ వస్తుంది, బాబు 85% వాడేసావు, సో ఈదర్ యూ రిమూవ్ అన్నెసరీ డేటా లేదా రిక్వెస్ట్ చేయు ఎడిషనల్ డిస్క్ స్పేస్ కోసం. సో ఇక్కడ 95% ఈమెయిల్, ఈవెంట్ లాగు రెండు. ఈవెంట్ లాగ్ అంటే మనకి సర్వర్లో ఈవెంట్ లాగులో ఒక ఎర్రర్ వార్నింగ్ లా క్రియేట్ అవుతుంది, అండ్ ఈమెయిల్. ఓకే, అది 4 నోటిఫికేషన్స్ 4 వెళ్తాయి. సో క్రియేట్ అండి, క్రియేట్ అంటే క్రియేట్ అవుతుంది. అయితే క్రియేట్ అయిందా? ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ ఈ కోటా అనేది ఎవరికి మనం ఇవ్వాలి, యూజర్స్ ఓపెన్ చేయాలి. ఇది అందరికీ వచ్చేది, మనం ఎవరికైతే మెన్షన్ చేస్తాం వాళ్ళకే వస్తుంది. శామ్ ఉన్నాడా? టెస్ట్ ఉంది.
ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం కోటా యొక్క నెట్వర్క్ లొకేషన్ తెలుసు కదా మీకు, ఎందుకంటే షేర్ చేసాం కదా. కోటాస్ ఇది ఇది సారీ, నెట్వర్క్ లొకేషన్ ముందే కాపీ చేసుకోవాల్సిందండి, నో ప్రాబ్లం. కోటా కాపీ, ఇది నెట్వర్క్ లొకేషన్. ఈ నెట్వర్క్ లొకేషన్ని నేను ముందు టెస్ట్ అనే ఈ సైన్ అవుట్ టెస్ట్ లాగిన్ చేస్తాను. మీకు ఇక్కడ టెస్ట్ అనే యూజర్తో లాగిన్ చేస్తే మీకు ఏమైనా అడిషనల్ స్పేస్ ఇక్కడ కనిపిస్తుందా? ఓన్లీ సీట్ తప్ప ఏం కనిపించట్లేదు. ఓకే, నో. ఇప్పుడు నేను ఇక్కడ win-dc quotas / అని ఇచ్చి టెస్ట్ అనేది ఇస్తాను. ఓకే, అప్లై. ఓకే, రీఫ్రెష్. క్రియేట్ అని చూసారా ఇక్కడ. అంటే కోటాస్ అనేది ఒక మెయిన్ ఫోల్డర్, దాంట్లో నుంచి టెస్ట్కి 100 MB వెళ్తుంది. ఈ కోటా సైజ్ 100 MB కాదండి, టెంప్లెట్. అది ప్రతి ఒక్క యూజర్కి 100 MB ఇస్తుంది, అది ఒక టెంప్లెట్. ఓకే, నౌ ఇప్పుడు నేను సైన్ అవుట్ చేస్తాను. మళ్ళీ లాగిన్ చేస్తాను. చూసారా, ఇంతకుముందు మనకి ఏమైనా కనిపించిందా అడిషనల్ స్పేస్? ఇక్కడ నెట్వర్క్ లొకేషన్ టెస్ట్ ఎంత ఉందండి? 100 MB ఉంది. మీరు ఈ 100 MBని ఎలా అయినా వాడుకోవచ్చు. హలో, థ్యాంక్ యూ. సమ్ ర్యాండమ్ డేటా అండి, ఏదో నేను ర్యాండమ్ డేటాలో ఇస్తూ ఉంటాను. ఓకే, డేటా ఇలా స్టోర్ చేసుకుంటారు ఆ యూజర్. సో ఆ యూజర్ ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ లాగిన్ అయినా సరే, ఇక్కడ నేను లాగౌట్ చేస్తాను, ఇక్కడ లాగిన్ చేస్తాను. చూసారా, ఏ సిస్టంలో లాగిన్ అయినా ఆ యూజర్కి ఈ డిస్క్ కోటా నుంచి 100 MB కనిపిస్తుంది. ఓకే, సో ఇది 100 MB. చూడండి, డేటా కనిపిస్తుందా లేదా? లైక్ ప్రొఫైల్ లాగే మూవ్ అవుతుంది కదా. అందుకనే ప్రతి ఒక్క యూజర్కి సర్వర్లో కొంత స్పేస్ని డిస్క్ కోటా ద్వారా ఇవ్వడం వల్ల ఇంపార్టెంట్ డేటా ఉంటే వాళ్ళ డేటా అనేది ఈ నెట్వర్క్ డ్రైవ్లో కాపీ చేసుకుని ఉంచుకుంటే ఆ డ్రైవ్ అనేది ఏ సిస్టమ్ లాగిన్ అయినా వాళ్ళకి డేటా కనిపిస్తూ ఉంటుంది అండ్ దే కెన్ వర్క్ ఫాస్ట్. అరే, ఆ సిస్టమ్ నుండి పోయింది డేటా, నాకు ఈ సిస్టమ్ లాగిన్ అయ్యాను ఈరోజు, ఇక్కడ లేదు డేటా అనే బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళ డేటా కూడా సేఫ్, సెంట్రల్ లొకేషన్లో ఉంటుంది, సర్వర్లో ఉంటుంది కాబట్టి సేఫ్. ఇది డిస్క్ కోటాస్ అండి. ఇలా మనం డిస్క్ కోటాస్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, నౌ ఇప్పుడు మనం డౌట్ సెషన్ అన్ని లాస్ట్లో పెట్టుకుందాం అండి.
చాలా మంది ఓకే. ఓకే. డిస్టర్బ్ అవుతున్నారంట అర్థం కాక. అందుకని నేను లాస్ట్‌లో ఎనీ డౌట్స్ అంటాను. అప్పుడు మీరు అడగండి. ఓకే. యాహ్! థాంక్ యూ. సో, ఇప్పుడు ఫైల్ స్క్రీనింగ్ మీరు రాసుకోండి. ఎక్కడ మర్చిపోతే రాసుకోండి డౌట్లు. ఓకే. ఫైల్ స్క్రీనింగ్. ఫైల్ స్క్రీనింగ్ ఇప్పుడు ఏం చేస్తది? చూద్దాం. ఇది ఫైల్ స్క్రీనింగ్. ఓకే. ఈ ఫైల్ స్క్రీనింగ్ మనం కాన్ఫిగర్ చేయాలి. ఈ ఫైల్ స్క్రీనింగ్ ఏం చేస్తది? మనం ఏదైతే డిస్క్‌లో అంటే ఆహ్, డిస్క్ కోటా ద్వారా వచ్చిన స్పేస్‌లో డేటాని మనం స్టోర్ చేసుకుంటామో, దాన్ని స్క్రీనింగ్ చేస్తది. ఓకే. సో, ఎలా స్క్రీనింగ్ చేస్తదంటే, మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ ఆప్షన్స్‌లోకి వెళ్ళండి. ఆప్షన్స్‌లోకెళ్ళి ఫైల్ స్క్రీన్ ఆడిట్ అని ఉంది కదా! ఆడిట్. ఇది రికార్డ్ ద ఫైల్ స్క్రీనింగ్ యాక్టివిటీ ఇన్ ద ఆడిట్ డేటాబేస్. ఓకే. తర్వాత ఇక్కడ ఫైల్ స్క్రీనింగ్‌కి రండి. ఇక్కడ మనం ఫైల్ స్క్రీనింగ్ అనేది అంటే ఏ లొకేషన్‌కి మనం స్క్రీన్ చేయాలి? ఏ లొకేషన్‌ని స్క్రీన్ చేయాలి? అనేది మనం ఇక్కడ ఇవ్వాలండి. రైట్ క్లిక్ చేసి ఒక్క నిమిషం. రైట్ క్లిక్ చేసి క్రియేట్ ఎ ఫైల్ స్క్రీన్ అనండి. క్రియేట్ ఎ ఫైల్ స్క్రీన్. అంటే ఏ లొకేషన్ మనం స్క్రీన్ చేయాలి? ఈ డ్రైవ్‌లో క్వాటాస్. ఇదే కదా! ఓకే. ఈ లొకేషన్ ఇచ్చాం. అయితే ఈ ఫైల్ స్క్రీనింగ్‌లో మనం ఏ ఫైల్స్‌ని బ్లాక్ చేయాలనుకుంటున్నాం? ఏ ఫైల్స్‌ని బ్లాక్ చేయాలని ఇక్కడికి రండి. బ్లాక్ ఆడియో, వీడియో ఫైల్స్, బ్లాక్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్, బ్లాక్ ఇమేజ్ ఫైల్స్, బ్లాక్ ఈమెయిల్ ఫైల్స్, మానిటర్ ఎగ్జిక్యూట్ సిస్టమ్ ఫైల్స్ ఇయన్నీ. అలా కాకుండా కస్టమ్ కస్టమ్ ఫైల్ స్క్రీనింగ్ ప్రాపర్టీస్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇవ్వచ్చు. సో, కంప్రెస్డ్ ఫైల్స్‌ని స్టోర్ చేయొద్దని చెప్తున్నాం. అంటే బ్లాక్ చేస్తున్నాం. వాళ్ళు స్టోర్ చేయలేరు. నెక్స్ట్ ఇమేజ్ ఫైల్స్‌ని బ్లాక్ చేస్తున్నాం. వాళ్ళు స్టోర్ చేయలేరు. అండ్ ఇమేజ్ ఫైల్స్‌ని, కంప్రెస్డ్ ఫైల్స్‌ని ఓకే. నెక్స్ట్ టెక్స్ట్ ఫైల్స్. ఈ టెక్స్ట్ వద్దులేండి. ఓకే. ఈ 2 నేను ఇమేజ్ ఫైల్స్‌ని, కంప్రెస్డ్ ఫైల్స్‌ని బ్లాక్ చేస్తున్నా. ఓకే. మీరు క్రియేట్ చేయాలంటే ఇగోండి. మీరు ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఏ ఫైల్ టైపో ఇక్కడ మెన్షన్ చేయండి. చేస్తే ఆ ఫైల్ టైప్ అని యాడ్ అవుతది. కొన్ని డిఫాల్ట్‌గా ఉన్నాయి. మీరు ఇంక యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు ఇక్కడ. మనం యాడ్ చేయొచ్చు. అలా క్రియేట్ అని ఇచ్చి ఇప్పుడు ఆహ్, ఫైల్ గ్రూప్ నేమ్ అని ఇక్కడ ఇస్తారు. ఎక్స్‌టెన్షన్ నేమ్ ఇస్తారు. .doc, .ppt, .xls ఇలా మీరు ఇవ్వచ్చు. ఓకే. ఇచ్చి నౌ మనం ఇవి ఇక్కడ మనం ఇచ్చామనుకోండి. అవి ఆటోమేటిక్‌గా గ్రూప్ అయ్యి ఉంటాయి. అంటే ఏంటి? ఆడియో ఫైల్స్ అన్నీ గ్రూప్ అయ్యి ఉంటాయి. లేదా వీడియో ఫైల్స్ అన్నీ ఒక గ్రూప్‌లో ఉంటాయి. అన్ని ఫార్మాట్‌లు ఉంటాయి అందులో. సో, మనం అలా ఇస్తే గ్రూప్ కింద అవుతది. కస్టమైజ్డ్‌గా ఇస్తే ఇగో ఇలా కస్టమైజ్డ్. నేను ఒక కంప్రెస్డ్ ఫైల్స్‌ని బ్లాక్ చేశా. ఒక ఇమేజ్ ఫైల్‌ని బ్లాక్ చేశా. అంటే ఇమేజెస్ ఫైల్స్, కంప్రెస్డ్ ఫైల్స్ బ్లాక్ అయిపోయినాయి. ఓకే. ఇదనుకోండి బ్లాక్ ఆడియో, వీడియో ఫైల్స్. అలా కాకుండా కస్టమైజ్ తీసుకుంటే ఓకే. సో, ఇప్పుడు మనకి క్లిక్ క్రియేట్. సో, సేవ్ ద కస్టమ్ ఫైల్ స్క్రీనింగ్ వితౌట్ క్రియేటింగ్ ఎ టెంప్లేట్. సేవ్ ద కస్టమ్ ప్రాపర్టీస్ యాస్ ఎ టెంప్లేట్. ఇది. అంటే ఇలా టెంప్లేట్స్ క్రియేట్ చేయడం వల్ల అంటే చాలా మంది డిఫరెంట్ ఫైల్స్‌ని బ్లాక్ చేస్తా ఉంటారు కదా! సో, అలా ప్రతిదానికి ఒక టెంప్లేట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడం వలన నెక్స్ట్ టైము ఈ డిఫరెంట్ కాంబినేషన్ ఇప్పుడేంటి ఇక్కడ కాంబినేషన్స్ ఏమున్నాయి? ఆడియో, వీడియో ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్న కాంబినేషన్ ఏంటి? కంప్రెస్డ్ ఇమేజ్. సో, ఈ కాంబినేషన్‌తో ఒక టెంప్లేట్ ఫైల్ క్రియేట్ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను
ఏంటి కంప్రెస్డ్ అండ్ ఇమేజ్. సో ఇప్పుడు ఒక టెంప్లెట్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ టెంప్లెట్లు ఇలాంటి క్రియేట్ అయిపోతాయి. సో అలా చేయొచ్చు, లేదా టెంప్లెట్ క్రియేట్ అవ్వకుండా కూడా మనం చేయొచ్చు. పోనీ ఇలా చేద్దాం. ఫస్ట్ టైం క్రియేట్ అయింది. ఓకే, నౌ వెరిఫై చేద్దాం. ఇక్కడ సో ఇంతకుముందు ఫైల్స్ కంప్రెస్డ్ ఫైల్స్, ఇమేజ్ ఫైల్స్ తీసుకుంది. ఇప్పుడు తీసుకుంటుందా లేదో చూద్దాం. ఏమంటుంది? అనేబుల్ టు క్రియేట్ కంప్రెస్, యాక్సెస్ డినైడ్, ఇమేజ్ ఫైల్ క్రియేట్, యూ నీడ్ పర్మిషన్ టు పర్ఫార్మ్ దిస్ యాక్షన్. టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాను. సో టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది, లేదా ఇంకెనీ అదర్ ఫైల్ టైప్ క్రియేట్ చేస్తాను. ఓకే, పోనీ వెబ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను .html ఫైల్, వెబ్ వ్యూలోకి వెళ్ళి హైడ్ ఎక్స్టెన్షన్స్, సారీ నేను దీన్ని హెలో, ఇది ఒక ర్యాండమ్ డేటా అండి. HTML. ఓకే, నేను దీన్ని డిస్కాట్లో కాపీ చేస్తాను. కాపీ అవుతుంది, అవునా? ఇలా చూడండి, మీరు కంప్రెస్డ్ ఫైల్స్ కానీ ఇమేజ్ ఫైల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. టెక్స్ట్ ఫైల్స్ కానీ web.html ఏదైనా ఏ ఫైల్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడికి రండి, ఎడిట్ ఫైల్ స్క్రీనింగ్ ప్రాపర్టీస్. ఇప్పుడు నేను కంప్రెస్ ఫైల్స్ని యాక్సెప్ట్ చేస్తా, ఇమేజ్ ఫైల్స్ని యాక్సెప్ట్ చేస్తా, వెబ్ పేజ్ ఫైల్స్ని రిస్ట్రిక్ట్ చేస్తా. ఓకే ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే డిలీట్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఇక్కడ కంప్రెస్డ్ వెబ్ పేజ్ ఫైల్స్ ఉన్నాయి కదా. సో నేను వెబ్ పేజ్ ఫైల్స్ని నేను ఏం చేస్తాను, రిస్ట్రిక్ట్ చేస్తాను, బ్లాక్ చేస్తాను. ఇక్కడికి రండి, ఇప్పుడు ఈ ఫైల్ని కాపీ చేయండి. ఎందుకు కాపీ అవ్వట్లేదు? ఇక్కడ వెబ్ పేజ్ ఫైల్స్ నేను రిస్ట్రిక్ట్ చేశాను కాబట్టి కాపీ అవ్వట్లేదు. ఇంతకుముందు కాపీ అయింది కదా, ఇప్పుడు అవ్వట్లేదంటే బికాస్ ఆఫ్ ఫైల్ స్క్రీనింగ్ లో నేను ఇక్కడ వెబ్ పేజ్ ఫైల్స్ ఇచ్చాను కాబట్టి. ఓకే, నౌ ఇప్పుడు స్టోరేజ్ రిపోర్ట్స్. ఈ స్టోరేజ్ రిపోర్ట్స్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఒక యూజర్కి ఇచ్చానండి, టెస్ట్ అనే యూజర్కి ఇచ్చాను. ఇలా మీరు ఏ యూజర్ కని ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఇంకొక యూజర్కి ఇస్తాను. ఇక్కడ టెస్ట్ శామ్ అనే యూజర్కి లేదు కదా ఫైల్. ఓకే, మనం సాయి అనే యూజర్కి, సాయి అనే యూజర్కి లేదు. సో నేను సాయి అనే యూజర్కి / లొకేషన్ ఏంటండి, నెట్వర్క్ లొకేషన్ / UNC పాత్ కోటాస్ కాపీ, సాయి అప్లై. ఓకే, ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి కోటాస్లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి. సాయి వచ్చిందా? సాయికి 100 MB వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు నేను
సాయి అనే యూజర్తో లాగిన్ అవుతాను ఇక్కడ. పాస్వర్డ్ తప్ప. ఓకే, గుర్తులేదు, నేను రీసెట్ చేస్తా పాస్వర్డ్ని. ఇక్కడికి వచ్చి లాగిన్ చేస్తాను. ఇంట్రెస్టింగ్. ఓ, యూజర్ నేమ్ సాయి డీనా? ఒకసారి యూజర్ నేమ్ తెలుసు, గుర్తులేదు. అకౌంట్ సాయి డి అండి యూజర్ నేమ్. నేను సాయి సాయి అని ఇస్తున్నాను, అది తప్పు. సాయి డి. ఓకే, వచ్చిందా? సాయి అనే పేరుతో 100 MB వచ్చింది. ఇక్కడ సాయి సంబంధించిన ఫైల్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాడు. ఇక్కడ ఇమేజ్ ఇక్కడ రావట్లేదు. ఓకే, మనం ఏం బ్లాక్ చేసాం? వెబ్ పేజ్ కదా బ్లాక్ చేసాం. ఇక్కడ డెస్క్టాప్ మీద కాపీ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేస్తాం. చూసారా, పని చేయట్లేదు, ఎందుకంటే మనం వెబ్ ఫైల్స్ ని బ్లాక్ చేసాం కాబట్టి తీసుకోదు. ఓకే, అయితే ఇప్పుడు స్టోరేజ్ రిపోర్ట్స్ ని ఎలా జనరేట్ చేయాలి మనం? స్టోరేజ్ రిపోర్ట్స్ అంటే ఈ కోటాలో, అంటే ఇక్కడ ఈ దీంట్లో ఎంతమంది అయితే ఉన్నారో, సారీ, వాళ్ళ యొక్క కంప్లీట్ డేటా అనేది మనకి ఈ రిపోర్ట్స్ లో వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ స్టోరేజ్ రిపోర్ట్స్ కి రండి. రిపోర్ట్స్ రైట్ క్లిక్ చేసి జనరేట్ రిపోర్ట్ నౌ. ఇప్పుడే రిపోర్ట్ జనరేట్ చేయమంటే చేస్తుంది, లేదా మీరు స్కెడ్యూల్ చేసుకుని ఓకే స్కెడ్యూల్ అని ఇచ్చి ఇక్కడ నేమ్ ఇచ్చి డైలీ రిపోర్ట్ అని ఇచ్చి డైలీ రిపోర్ట్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం స్కోప్ అనేది ఇవ్వాలి. ఏంటి చేయాలనుకుంటున్నాము? ఇక్కడ ఒక్క నిమిషం, సెట్టింగ్స్, స్కోప్. ఈ స్కోప్ లో అప్లికేషన్ ఫైల్స్ లేదా యూజర్స్, ఇక్కడ కాదండి, ఇది అండి స్కోప్. యాడ్ అని ఇచ్చి ఇది కోటా, ఇది కదా. ఏ స్కోప్లు ఇవ్వాలంటే ఇందులో కోటాస్ లో ఉన్న ప్రతి ఒక్క ఫైలు రిపోర్ట్లో రావాలి. అంటే వాటి ఫైల్ గురించి ఈ కోటాస్ అనే డైరెక్టరీలో ఉన్న ప్రతి ఒక్క ఫైలు ఇన్ఫర్మేషన్ అనేది రిపోర్ట్లో ఉండాలి. డెలివరీ, మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే మీకు ఈమెయిల్ వస్తుంది, ఈమెయిల్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడు స్కెడ్యూల్ చేయాలి అంటే నాకు ఎవ్రీ మండే కావాలి. ఓకే, వీక్లీయా మంత్లీయా? మంత్లీ అయితే కావాలి, ఏ రోజు ఏ డేట్ కావాలి. వీక్లీ అయితే నాకు ఎవ్రీ మండే కావాలి. ఓకే, సో టైం ఎప్పుడు రన్ అవ్వాలి ఆ టైం ఇవ్వాలి. ఓకే, ఇచ్చి ఫార్మేట్, ఇక్కడ మీకు డిహెచ్టిఎంఎల్లో కావాలా ఫైలు, హెచ్టిఎంఎల్లో కావాలా, ఎక్స్ఎంఎల్లో కావాలా అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. సో డిహెచ్టిఎంఎల్. సో అయితే ఇక్కడ ఎడిట్ పారామీటర్స్,
ఇక్కడ కొద్దిగా చిన్న స్పేస్ అండి ఇది మనం. సో అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదా, ఓకే, ఏమి ఇవ్వలేదు, ఫైన్. సో ఇక్కడ ఫైల్ స్క్రీనింగ్ ఆడిట్ అని ఉంది కదా, ఫైల్ స్క్రీనింగ్ ఆడిట్. సో అదొక్కటే కావాలంటే ఫైల్ స్క్రీనింగ్ ఆడిట్. ఎవరు ఫైల్స్ బై గ్రూప్, ఫైల్స్ బై ఓనర్ ఎవరు ఆ ఫైల్ కి, ఓకే, గ్రూప్ ఓనర్ ఎవరు అనేది కావాలి. డూప్లికేట్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మీకు పారామీటర్స్ అన్నమాట. ఓకే, ఇచ్చి ఓకే అంట. డైలీ రిపోర్ట్ అని ఉంటుంది. ఇక్కడ మనం స్కెడ్యూల్ ఇవ్వలేదు కదా, సో నాకు మండే కావాలి, ఏదో ఆ టైమింగ్కి. ఇక్కడ ఒక మెయిల్ అడ్రస్, మీ మెయిల్ అడ్రస్ ఇస్తే మీకు వచ్చేస్తుంది. సో ఎవ్రీ మండే 9:52కి 9:52కి 9:52 AM జనరేట్ అవుతుంది. సో అది అలా కాకుండా నాకు ఇప్పుడే జనరేట్ అవ్వాలి రిపోర్ట్ అంటే జనరేట్ రిపోర్ట్స్ నౌ అని ఇచ్చి ఇక్కడ. సో ఇక్కడ స్కోప్ వెళ్ళే ముందు ఇక్కడ మనం ఫైల్ స్క్రీనింగ్ ఆడిట్, డూప్లికేట్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయో కావాలి, అండ్ ఫైల్స్ బై ఓనరు, గ్రూప్ ఎవరు, గ్రూప్ ఓనర్ ఎవరు, ఓనర్ ఎవరు, ఓకే, ఇలాంటి చాలా డిస్క్ యూసేజ్, ఇలాంటివన్నీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. స్కోప్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ అని ఏది స్క్రీనింగ్ చేస్తున్నాం, కోటాస్ అనేది స్క్రీనింగ్ చేస్తున్నాం, డెలివరీ. సో మీ మెయిల్కి రావాలంటే మెయిల్కి, లేదా ఇక్కడ మనకి ఓపెన్ అవుతాయి. ఓకే, ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ ఇస్తే మీ మెయిల్ అడ్రస్కి వెళ్ళిపోతాయి. ఫార్మేట్, రిపోర్ట్ ఏ ఫార్మేట్లో కావాలి అంటే నాకు DHTMLలో కావాలి. ఓకే, generate reports in the background, wait the reports to be generated and then display them. ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను సో దట్ తెలుస్తుంది కదా మనకి ఏం జరుగుతుంది. యా, రిపోర్ట్ జనరేట్ అయిపోయిందండి. సో ఇప్పుడు చూసారా ఇక్కడ ఎన్ని రిపోర్ట్స్ వచ్చాయి. డూప్లికేట్ ఫైల్స్ ఏమైనా ఉంటే ఇందులోకి వెళ్ళి ఈ రిపోర్ట్లోకి వెళ్ళి చూడాలి. ఓపెన్. నో డూప్లికేట్ ఫైల్స్. డూప్లికేట్ ఫైల్స్ ఏం లేవు, ఉంటే కనిపిస్తాయి. నెక్స్ట్ ఫైల్స్ బై ఓనర్, 2 ఓనర్స్, ఇద్దరు ఓనర్స్ ఉన్నారు, 7 ఫైల్స్, 2 ఓనర్ 7 ఫైల్స్. ఎవరాలు? టెస్ట్ సాయిడి. ఈ పార్ట్ అంతా టెస్ట్కి సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ. ఈ పార్ట్ సాయిడి 31% ఫైల్ ఇలా. నెక్స్ట్ సైజ్ బై ఓనర్, టెస్ట్ యూజర్ యొక్క ఫైల్స్ 0.01 MB, 5 ఫైల్స్ ఉన్నాయి. సాయి ఓనర్ అయిన ఫైల్స్ 0.01 MB, 2 ఫైల్స్ ఉన్నాయి. కంపారిజన్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, ఆఫీస్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, టెక్స్ట్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, ఇమేజ్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. నెక్స్ట్ కంపారిజన్ ఫైల్స్ ఎన్ని, ఆఫీస్ కావాలి, ఇక్కడ టేబుల్ ఉంది, సారీ ఇక్కడ టేబుల్, ఇది గ్రాఫ్. సో డీటెయిలింగ్ గా ఫైల్ నేమ్ ఏంటి, ఇంకొకటి ఫైల్లో ఉన్న కంటెంట్ కనిపించదు. ఓకే, ఫైల్లో కంటెంట్ కనిపించదు, ఫైల్ కొన్ని ఇలా స్క్రీనింగ్. ఫైల్ ఇది జిప్, ఎప్పుడు క్రియేట్, లాస్ట్ మోడల్, యాక్సెస్ డేటు, సైజ్ ఏంటి, సైజ్ ఆన్ డిస్క్, ఇక ప్రతిదీ ఇలా వస్తుంది. ఇది సాయికి సంబంధించిన ఫైల్స్ అవి. ఇవి టెస్ట్ అనే యూజర్కి సంబంధించిన ఫైల్స్ అన్ని ఇలా. నెక్స్ట్ ఫైల్ బై టైప్, ఏ టైప్ ఆఫ్ ఫైల్స్, ఫైల్ గ్రూప్ 4, 7 ఫైల్స్. ఒకసారి చూద్దాం ఏంటి. ఇది టెస్ట్ సాయికి సంబంధించిన ఫైల్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి అనేది. ఇక్కడ 5 ఫైల్స్, 2 ఫైల్స్. ఏంట ఫైల్స్ అంటే కంప్రెస్డ్ ఫైల్స్,
ఆఫీస్ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్, ఇమేజ్ ఫైల్స్. కంప్రెస్డ్ ఫైల్, ఇది ఇమేజ్ ఫైల్స్, ఇవి టెక్స్ట్ ఫైల్స్, ఇలా ఇది బిఎంపి ఫైల్. ఇలా మనకి చూడండి ప్రతి ఒక్క రిపోర్టు టైప్, ఇది ఫైల్ టైప్, ఇది ఫైల్ స్క్రీనింగ్ ఆడిట్. ఇది ఓపెన్ చేద్దాం చూడండి. స్క్రీనింగ్ అండ్ ఆడిట్ అంటే చూడండి ఎప్పుడు బ్లాక్ చేసాం ఏంటి, బ్లాక్డ్, ఇది సాయిలో వెబ్ బ్లాక్డ్ యాక్టివిటీస్, ఎప్పుడెప్పుడు ఏం చేసాం అనేది యాక్టివిటీ మొత్తం వచ్చేసింది. స్క్రీనింగ్ అన్నమాట. ఏ టైంలో మనం కాపీ చేసాం, పేస్ట్ చేసాం, ట్రై చేసాం. కోటా, ఇది కోటా యూసేజ్. 2 కోటాస్ ఉన్నాయి టోటల్గా. ఆ 2 కోటాస్ ఏంటి, టెస్ట్, సాయి, 2 కోటాలు. టెస్ట్ అనే యూజర్కి ఒక కోటా ఉంది, డిస్క్ కోటా. సాయి అనే యూజర్కి ఒక డిస్క్ కోటా ఉంది. ఎంత ఇచ్చాం, 100 MB సైజ్ ఇచ్చాం వాటికి. యూసేజ్ ఎంత, యూజ్డ్ పర్సంటేజ్ ఏంటి, ఓకే. పీక్ యూసేజ్ ఏంటి అంటే ఎక్కువ యూసేజ్. పీక్ యూసేజ్ టైం ఏంటి చూసారా. ఇలా మొత్తం మనకి డేటా ఇస్తాం. సారీ అండి. సో ఇలా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్ చెప్పండి నవీన్. Sir, the quota size we can increase or decrease, sir. There is a chance. ఏంటండి, Quota size మనం ఇంక్రీజ్ 100 MB ఉంది కదా సార్. అవును చేయొచ్చు. మీరు ఇగోండి ఇక్కడ కోటా ఉంది కదా, మీరు ఎడిట్ కోటా ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఇక్కడ 100 MB లిమిట్ ఇచ్చారు కదా, ఇప్పుడు 200 MB లిమిట్ ఇవ్వండి, మారుతుంది. 200 MB అందరికి 200 MB అయిపోతుంది. ఒకసారి చూద్దాం. అప్లై auto quota only on drives quotas that matches the original. Apply auto apply quotas to all drives quotas. ఇది ఇవ్వండి. 200 MB అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి రండి, లాగిన్ చేస్తున్నాం. $200 MB అయిపోయింది చూసారా. ఇంతకుముందు 100 MB ఉండేది, మీరు అబ్జర్వ్ చేస్తే 200 MB. అలా మీరు మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సార్ 200 నవీన్, యా చెప్పండి. సార్ మనం ఎట్ ఏ టైమ్ హోమ్ ఫోల్డర్ పర్ఫామ్ కదా, ఎందుకంటే ఆ లొకేషన్ లో ఏదన్నా ఒకటే పాత్ లొకేషన్ ఇవ్వాలి కదా మనం. నాకు అర్థం కాలేదు. కంప్యూటర్ యాక్టివ్ డైరెక్టరీ యూజ్ కంప్యూటర్స్కి వెళ్ళండి. ఓకే, ప్రొఫైల్కి వెళ్ళండి. హోమ్ ఫోల్డర్ ని పర్ఫామ్ కోటా అండ్ హోమ్ ఫోల్డర్ ది అదే నా క్వశ్చన్ కదా అంటున్నా. అవును. అదే సో ఇక్కడ హోమ్ ఫోల్డర్, జస్ట్ హోమ్ ఫోల్డర్ మనం ఇంతకు ముందు ఏమి ఇచ్చాం ప్రీవియస్ క్లాస్ లో, ఒక జస్ట్ హోమ్ ఫోల్డర్ మనం క్రియేట్ చేసేసి మనం షేర్ చేసాం. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ క్లాస్ మీరు వీడియో చూస్తే అక్కడ ఇక్కడ ఎంత జీబీ ఉంటుందో అంత జీబీ కనిపిస్తుంది హోమ్ ఫోల్డర్. అవును, మీరు ఇక్కడ ఇదండి 19.5 GB ఉందనుకోండి, మీరు డిస్క్ కోటాస్ కాకుండా మీరు హోమ్ ఫోల్డర్ కానీ మీరు వీడియో చూస్తే ఎంత జీబీ కనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి ఎంత జీబీ కనిపిస్తుంది. బట్ మనం ఎట్ ఏ టైం కోటాను కూడా పర్ఫామ్ చేయలేం కదా సేమ్ ప్లేస్ లో అంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు హోమ్ ఫోల్డర్ కోటా ఇస్ నథింగ్ బట్ ఇదేనే, హోమ్ ఫోల్డర్ లోనే మనం ఇస్తాం కోటాని. వచ్చా మళ్ళీ కామా పెట్టి ఈ హోమ్ ఫోల్డర్ లోనే మనం కోటా ఇస్తాం. అదే కదా మీ డౌట్. నేను డౌటెడ్, ఆల్రెడీ మీరు కోటా ఇచ్చారు, ఇక్కడ మళ్ళీ హోమ్ ఫోల్డర్ ఇవ్వాలి, ఇచ్చుకోవచ్చు అంటున్నాను. ఎక్కడ హోమ్ ఫోల్డర్ ఇస్తారు, ఇదే కదా హోమ్ ఫోల్డర్. సాయికి
సాయికి ఇప్పుడు ఇచ్చాను కోటాస్ కి కదా. ఇచ్చినాం కదా సార్, కోటాస్ అనే ఫోల్డర్ కి సాయికి ఇచ్చినాము. సో అదే విధంగా హోమ్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి సాయికి ఇంకో ఓకే, గాట్ ఇట్, అర్థమైంది అర్థమైంది. హోమ్ ఫోల్డరు కోటా సి ఒకటే అంటే మనకి కోటాస్ ని హోమ్ ఫోల్డర్ ద్వారానే మనం ఇస్తాం యూజర్స్ కి. కోటా లేకపోతే మనం మన సర్వర్ లో ఉన్న స్పేస్ ని హోమ్ ఫోల్డర్ ద్వారా ఇస్తాం. కోటా ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో మనం కోటాస్ ని డిస్క్ కోటాస్ ని ఎలా ఇస్తాం, ఎలా షేర్ చేస్తాం? త్రూ హోమ్ ఫోల్డరే. సో వితౌట్ కోటాస్ విత్ హోమ్ అంటే హోమ్ ఫోల్డర్ అనేది వితౌట్ కోటాస్ కూడా హోమ్ ఫోల్డర్ మనం క్రియేట్ చేయొచ్చు ప్రతి యూజర్ కి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, హోమ్ ఫోల్డర్ క్రియేట్ చేస్తే అక్కడ స్పేస్ లిమిట్ చేయడానికి ఉండదు, మేనేజ్ చేయడానికి ఉండదు, ఏమి ఉండదు. మీరు ఏమైనా చేయగలరా? సో ఇక్కడ డిస్క్ కోటాస్ తో మనం కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేయొచ్చు. ఎస్, అది అదే డిఫరెన్స్ కోసం అడిగాను. ఎస్. అండ్ ఇంకోటి సార్, ఇది కన్ఫర్మ్ చేయండి. యూజర్ కి మనము షేర్ ఫోల్డర్ ఇస్తాం కదా, సో యూజర్ ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ డిలీట్ చేస్తే సర్వర్ నుంచి రికవర్ చేయొచ్చా అక్కడ కూడా? సి నెట్వర్క్ లో డిలీట్ అయితే కష్టం రికవరీ. అంటే రికవరీ సాఫ్ట్వేర్స్ తో రికవరీ చేయొచ్చు. మనం నెట్వర్క్ అంటే ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఇది నెట్వర్క్ అండి, నెట్వర్క్ పాత్ నుంచి నేను యాక్సెస్ చేస్తున్నాను. -DC. ఓకే, దీంట్లో హోమ్ అనే ఫోల్డర్. ఓకే, సో వీళ్ళు ఇప్పుడు ఇలా యాక్సెస్ చేసి నేను డిలీట్ చేశాను అనుకోండి, రికవరీ చేయడం కొద్దిగా కష్టం. ఓకే, అదే ఎందుకంటే ద్వారానే DC యా. అవుతుంది సో కాబట్టి డీసీలో డిలీట్ అవుతుంది, ఇక్కడ డిలీట్ చేస్తే మనం రికవరీ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫోల్డర్ ఉంది, ఇక్కడ డిలీట్ చేస్తే రికవరీ చేయొచ్చు. రికవరీ సాఫ్ట్వేర్ ని ఈ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి నువ్వు రికవరీ చేయొచ్చు. నెట్వర్క్ లో డిలీట్ అయిన దానికి నువ్వు రికవరీ చేయడం చాలా కష్టం. ఓకే, సో అందుకనే రికవరీ అనే కాన్సెప్ట్ లేకుండా బ్యాకప్స్ రియల్ టైమ్ లో ఉంటాయి. మీకు చెప్తాను, బ్యాకప్స్ అందుకనే తీసుకుంటారు రియల్ టైమ్ లో. సో ఏదైనా డిలీట్ అయిపోతే రికవరీ చేయడానికి ట్రై చేయరండి ఎప్పుడు రియల్ టైంలో. బ్యాకప్ నుంచి రీస్టోర్ చేస్తారు. ఈ రికవరీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి అది ఇంకో దానికి ఇంపాక్ట్ చేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఇఫ్ డేటా ఈజ్ క్రూషియల్ దెన్ టేక్ ద బ్యాకప్. అది డైలీ బ్యాకప్ అవ్వాలి. ఎప్పుడైనా డేటా లాస్ అయిందనుకో, అన్ఫార్చునేట్ గా డిలీట్ చేయడమో లేదా క్రాష్ అవడమో లేదా కరప్ట్ అవడమో ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు మనం బ్యాకప్ నుంచి రీస్టోర్ చేసుకుంటాం లేటెస్ట్. ఓకే సార్, రోమింగ్ ప్రొఫైల్ కి మనం డిస్కోట్ అలోకేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను టెస్ట్ అనే ఫోల్డర్ టెస్ట్ అనే డైరెక్టరీ టెస్ట్ అనే యూజర్ రోమింగ్ కదా, ఒకసారి చూద్దాం. సీతారాం కదా, ఓకే మనం చేయొచ్చు. ఒక నిమిషం యాడ్ చేద్దాం, దానికి ఏముంది. రామ్స్ సీతా ఫోల్డర్ డైరెక్టరీ కదా, యూజర్. ఓకే, నేను ఏం చేస్తానంటే ఇక్కడ మారుస్తా, సేమ్ డైరెక్టరీ మెన్షన్ చేయాలి. అంతే. కోటాస్. ఓకే, ఇప్పుడు మీరు ఉండండి, మీకు చూపిస్తాను. యా, గుడ్ క్వశ్చన్. ఇది సీతతో లాగిన్ అవుతా, ఏం చేయట్లేదు. సీత యూజర్లో మనం ఏం చేయట్లేదు. సీతకి హోమ్ ఫోల్డర్ ఉంది కదా, సో సీత యూజర్తో లాగిన్ అవుతా. ఇక్కడ ఏముందండి, 19.5 GB మొత్తం తీసుకుంటుంది, ఆ స్పేస్ అంతా తీసుకుంటుంది హోమ్ ఫోల్డర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అది హోమ్ ఫోల్డర్. సో నేను హోమ్ ఫోల్డర్ ద్వారానే డిస్క్ కోటాస్ ని ఇస్తాను. హోమ్ DC అని QU ఒకసారి ఎనీవే
కాపీ చేసుకుందామండి ఎప్పుడైనా సరే. మనం టైపింగ్ని నేను నమ్మను, ఎందుకంటే నా టైపింగ్ వరస్ట్గా ఉంటుంది, నేను ఏమేమో తప్పులు చేస్తూ ఉంటాను. ఓకే, కాపీ, పేస్ట్, /సీత. ఓకే, అప్లై. ఓకే, నౌ ఓకే, రిఫ్రెష్, సైన్ అవుట్. సైన్ ఇన్. చూసారా 200 MB. ఇంతకుముందు 19.5 GB ఉండేది, ఇప్పుడు 200 MB. అంటే ఏంటి, హోమ్ ఫోల్డర్ డిస్క్ కోటాస్ నుంచి మనకి వస్తుంది స్పేస్, నాట్ హోమ్ ఫోల్డర్. డిస్క్ కోటాస్ 200 MB, ఇంతకుముందు 19.5 GB ఉండేది. సో ఇప్పుడు మీరు రోమింగ్ ప్రొఫైల్ కదా, సైన్ అవుట్ చేసి శ్యామ రోమింగ్. ఇది సరిగ్గా పని చేయట్లేదు, నిన్న మనం చెక్ చేసాం. విండోస్ 8లో సార్ అది పని చేయట్లేదు. విండోస్ 8లో మాకు వర్క్ అయింది సార్. వర్క్ అయిందా? సో వర్క్ అయింది సార్. మేబీ ఏదైనా చేంజెస్ చేయాలేమో. అంటే అంటే ఇంతకు ముందు క్లాస్ కూడా పర్మిషన్స్ పనిచేసింది. రీడ్ పర్మిషన్ ఇస్తే టెంపరరీ అని వస్తుంది సార్ స్టేటస్. రీడ్ నేను రైట్ ఇస్తేనే లాగిన్ అవుతాను. కాదు, నేను ఇక్కడ రీడ్ రైట్ 2 పర్మిషన్స్ ఇచ్చాను. ఎవరోన్కి రీడ్ రైట్ ఇచ్చాను, చూద్దాం ఇప్పుడు పనిచేస్తుంది. కొన్ని ఏవో ఫిక్సెస్ వాళ్ళు పంపించానని అన్నారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. నేను లాస్ట్ బ్యాచ్ లో పనిచేసింది మరి. సీత, అందుకనే ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారు, ఆపరేటింగ్ సిస్టమ్ రాగానే ఇంప్లిమెంట్ చేయరు. అది కొన్ని సంవత్సరాలు పోయినాక, ఎందుకంటే ఈ లోపు రిపోర్ట్స్ చేస్తూ ఉంటారు, అవి ఫిక్స్ చేసి దానికి ప్యాచెస్ రిలీజ్ చేయడము చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, విండోస్ సర్వర్ 2012 R2 అని ఉంటుంది. R2 అంటే రిలీజ్ 2. రిలీజ్ 2 అంటే ఎక్కువ ఇష్యూస్ రిపోర్ట్ చేస్తారు. సో వాటికి అన్నిటికీ ఫిక్సెస్ని డెవలప్ చేసి ఇంక ఇలా బెటర్ మనం ప్యాచెస్ రూపంలో కాకుండా ఒక రిలీజ్ రూపంలో తీసుకొద్దామని R2 అని పెడతారు, రిలీజ్ 2 అని. అంటే రిలీజ్ 1లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ చేసి రిలీజ్ 2లో మనకి ఫిక్స్ చేసి పంపిస్తారనమాట మైక్రోసాఫ్ట్ వాళ్ళు. అందుకని R2 అంటారు, రిలీజ్ 2 అంటారు. సో మేబీ సమ్వాట్ ఇక్కడ మనం ప్రాబ్లం ఉంది. సీత, ఇప్పుడు మీరు ఇక్కడ ఓపెన్ చేయండి, మీకు డిస్క్ కోటా వస్తుంది 200 MB. ఎవరికైనా రోమింగ్ ప్రొఫైల్ కైనా లోకల్ ప్రొఫైల్ కైనా డిస్క్ కోటాస్ అనేవి మనకి అప్లై అవుతాయి. ఎనీ క్వశ్చన్స్? సార్ కస్టమ్ డిస్క్ కోటా చేయగలుగుతాం సార్ టెంప్లెట్స్? కస్టమ్ చెప్పాను కదా, ఫస్ట్ లోనే చెప్పాను మీకు. కస్టమ్ అంటే డిఫరెంట్ యూజర్స్ కి కోటా మీరు అలా చేయొచ్చు. మీరు అలా చేయాలంటే ఇక్కడ డిఫరెంట్ యూజర్స్ చేయలేమనే కదా టెంప్లెట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఒక 1 lakh ఎంప్లాయీస్ ఉన్నారండి TCS లాంటి కంపెనీలో. మీరు ఒక్కొక్కరికి క్రియేట్ చేయడం కష్టమనే కదా మనకి ఇక్కడ టెంప్లెట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ టెంప్లెట్ ఏం చేస్తుంది, అందరికీ ఒకే స్పేస్ని ఎలికేట్ చేసేస్తుంది. మనం ఒక్కొక్కరికి స్పెసిఫిక్గా మనం చేసుకోవాలంటే ఎప్పటికవుతుంది. సో అందుకనే టెంప్లెట్స్ వచ్చింది. అది చాలా హెక్టిక్, ఒక్కొక్కరికి చేసుకోవచ్చు క్రియేట్ ఒక్కొక్కరికి. ఇప్పుడు సాయికి డిస్క్ కోటా ఫుల్ అయింది సార్, మనం ఇంక్రీజ్ చేయాలా? ఓన్లీ సాయికి మనం ఒక 100 MB ఎక్స్టెండ్ చేయాలా? అలా ఉండదండి. ఇక్కడ ఒక మినిమం ఒక మినిమం అనేది అందరికీ కావాలంటే ఇక్కడ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే 1 GB ఇస్తాము, 1 GBలో అందరికి ఈక్వల్గా చేసుకోవాలి. సో మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. కానీ టెంప్లెట్ సెట్టింగ్స్ మాత్రమే అప్లై అయితేనే ఈక్వల్గా అందరికీ.
కరెక్ట్గా ఉంటుంది. మనం పెంచుకున్నట్టు పెంచుకోవచ్చు, తగ్గించుకున్నట్టు తగ్గించుకోవచ్చు. టెంప్లెట్లో ఉన్న సైజ్ అందరికీ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజ్ ఇచ్చుకుంటూ పోవడమే కష్టం కదా. Yes, sir. Yes, sir. Correct. ఇప్పుడు ఆఫీస్లో 10 మంది ఉంటే అర్థమైంది. ఓకేనండి, అదే 1,00,000 మంది ఉంటే సో డిఫికల్ట్ అవుతుంది. డిఫికల్ట్. అందుకని ఈ టెంప్లెట్స్ అనేవి వచ్చాయి. ఈ టెంప్లెట్ అంటే ఈక్వల్గా అందరికి ఒకటే సైజ్. మీరు ఇవాళ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, ఇలా ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు. అలర్ట్స్ మీరు ఈ ఈ వార్నింగ్ చేంజ్ చేయొచ్చు, ఇవన్నీ చేంజ్ చేయొచ్చు మీరు. ఓకే. యాక్చువల్‌గా కొన్ని మామూలుగా అప్లికేషన్ ఏదో ఒకటి ట్రీ అప్లికేషన్ ఏదో ఇన్‌స్టాల్ చేస్తారు సార్. అదే మనం స్టోరేజ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అది చేసేదానికి. టూల్ అండి, అది టూల్. ఆ! టూల్స్ మనం ఏం చేస్తారంటే రియల్ టైంలో ఇప్పుడు ఆ టూల్ ఇన్స్టాల్ చేసి ఆ టూల్ స్కాన్ చేస్తుంది. yes స్కాన్ sir. చేయడం Direct వల్ల ఆ C drive టూల్లో ఏ ఏ files, folders, డైరెక్టరీ, sizes. ఏ ఫోల్డరు ఎంత స్పేస్ తీసుకుంది ఏంటనేది ఉంటుంది ఇవన్నీ. సో అదే చెప్తున్నాను, చాలా వరకు ఇప్పుడు నేను ఇక్కడ చెప్తుంది 100% అని, నేను చెప్తుంది 30%. మీరు రిమైనింగ్ 70% ఆన్ జాబ్ ట్రైనింగ్ లోనే తెలుసుకుంటారు. ఇలాంటి కొత్త కొత్త టూల్స్ అని ఇవని అవని. నేను కోర్ చెప్తానంటే సోల్ మాత్రమే ఏ ట్రైనర్ అయినా చెప్తాడు. ఇప్పుడు విండోస్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఒక సోల్. ఆ సోల్ ఇస్తే దాని మీద చాలా ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. ఆన్ జాబ్ ట్రైనింగ్ లో అంటే మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు చాలా టూల్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. ఒక్కొక్క టూల్ ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. అవన్నీ మీరు ఈ మీ డే టు డే యాక్టివిటీస్ లో యూస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్, ఎఫెక్టివ్ మానిటరింగ్, ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్, వీటన్నిటికీ మనం డిఫరెంట్ టూల్స్ అన్నీ వాడుతూ ఉంటాం. ఎవరైనా, నేను కానీ ఎవరైనా చెప్పేది ఆ సోల్ చెప్పాలి మీకు. కోర్ టాపిక్స్ మీకు ఇంపార్టెంట్. ఆ కోర్ టాపిక్స్ మీద మనం ఇవన్నీ డే టు డే యాక్టివిటీస్ లో మనం మిగతా టూల్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే. సార్ ఈ ఫైల్ సర్వర్ ఆటోమేటిక్ ఇన్‌స్టాల్ అవుతాయి కదా సార్. వన్స్ డిప్లాయింగ్ ఓఎస్ అప్పుడే ఫైల్ సర్వర్ అనేది ఆటోమేటిక్ ఇన్‌స్టాల్ అయిపోతుంది కదా సార్ ఇది. ఆటోమేటిక్ ఇన్స్టాల్ చేయలేదు, నేను ఇన్స్టాల్ చేశాను కదా. ఆటోమేటిక్ ఎలా ఇన్స్టాల్ అవుతుంది? యాక్చువల్‌గా ఇప్పుడు మనకు సర్వర్ మేనేజర్ లో ఒక ఆల్రెడీ ఉంటుంది చూడండి, ఇది ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీసెస్ అని. సర్వర్ ఇక్కడ సార్ మేనేజర్ డిఎన్ఎస్ పక్కన ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీస్ ఉంది. దాంట్లో నేను ఎనేబుల్ చేయాలి. ఓకే. దాంట్లో ఒక ఫీచర్ FSRM అనేది ఎనేబుల్ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఉంటాయి, మనం ఎనేబుల్ చేసుకోవాలి. జనరల్ గా అన్ని ఫీచర్స్ ఉంటాయి. మీకు ఏది కావాలో అది ఎనేబుల్ చేసుకుంటారు. అన్ని ఆడు ఎనేబుల్ చేసి ఇచ్చాడు అనుకోండి, సర్వర్ స్లో డౌన్ అవుతుంది. అన్నెసరీ సర్వీసెస్ ఏవి మీకు ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవుతుంది. దాంట్లో మీరు ఏ సర్వీసెస్ వాడుకోవాలనుకుంటున్నారో అనుకుంటున్నారో అవే ఎనేబుల్ చేసుకుంటారు. సో ఎనేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ ఇన్స్టాలింగ్. దాని ఫైల్స్ ఉంటాయి ఆపరేటింగ్ సిస్టంలో, బట్ ఆ సర్వీస్ ఇన్స్టాల్ అవుతుంది. దానికి సీడీలు గట్ట అవసరం లేదు. ఒకప్పుడు ఉండేవి, సీడీలు పెట్టేవాళ్ళం అనమాట. మళ్ళీ ఓఎస్సిడి పెట్టేవాళ్ళం. అప్పుడు ఓఎస్సిడిలో నుంచి ఫైల్స్ తీసుకొని ఇన్స్టాల్ చేసేది. ఇప్పుడు అవసరం లేదు, మారిపోయింది అంతా ఇప్పుడు. సో ప్రతిదీ మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. అంటే ఫైల్స్ కాపీ అయిపోతాయి, సర్వర్లోకి ఫైల్స్ ఉంటాయి. సో మీరు ఏ ఫీచర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో సర్వర్లో నుంచి ఇన్స్టాల్ అవుతుంది. క్లియర్ సార్. నార్మల్ డౌట్ సార్ యాక్చువల్లీ. సార్ ఎఫ్టిపి క్రియేట్ చేస్తాం కదా సార్, మామూలుగా సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం కదా. ఇదిగోండి, మీరు ఈ డౌట్లు అంటే FTP గురించి ఎవరికి అక్కడ తెలియదు. సో దీంట్లో విండోస్ లో కూడా మీరు కావాలంటే నాకు మెసేజ్ చేయండి, ఫోన్ ఓకే చేయండి. సార్. ఇక్కడ మీరు మాట్లాడడం వల్ల FTP అంటే ఏంటి అనేది మళ్ళీ క్వశ్చన్ అయిపోతుంది వీళ్ళందరికీ. సో ఓకే సార్. రిలేటెడ్ అడగండి. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగంటే నాకు యూ కెన్ కాల్ మీ ఆర్ టెక్స్ట్ మీ. ఓకే. యా షూర్ సార్. FTP గురించి కూడా మనం చెప్పుకుంటాం, అది అన్నీ వస్తాయి, అన్నీ కవర్ చేస్తాను. దాని గురించి కూడా చెప్తాను అనమాట. ఒక క్లాసే ఉంటుంది. ఓకే. ఓకే సార్. ఓకే. Any questions? Okay. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.